ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 391 వేకెన్సీస్ గురించి చూద్దాము. ఫస్ట్ పేజీలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి ఆన్లైన్లో అప్లై చేయమన్నాడు. 16/10/2002 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 వరకు ఆన్లైన్లో అప్లై చేయమన్నాడు. టెంపరీ బేసిస్, పర్మనెంట్ కూడా అవ్వచ్చు అని చెప్పాడు. స్పోర్ట్స్ కోటా ఒకసారి చూడండి. 2 వేకెన్సీస్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఆర్చరీ, రికర్వ్, కాంపౌండ్ వేకెన్సీ 2-1, టోటల్ వేకెన్సీ 4. ఫీమేల్ ఈవెంట్ రికర్వ్ 2-1-2, టోటల్ వేకెన్సీ 4. ఒకసారి ఈ వేకెన్సీలు ఒకసారి చూసుకోండి. ఫోర్త్ పేజీలో వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పాడు. ఈ పేజీలో స్పోర్ట్స్ పర్సన్కి అంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎప్పుడైనా కానీ వితౌట్ ఎనీ నోటీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంటాయని చెప్పాడు. మీరు అవన్నీ తెలుసుకోవాలంటే https:/recruitment.bsf.gov.in వెబ్సైట్లో దాని గురించి తెలుసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎప్పుడైనా చేంజెస్ ఉండొచ్చు అని చెప్పాడు. అంటే ఎగ్జామ్ ఏమైనా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా చేంజ్ ఉండిద్దని చెప్పాడు. పే స్కేల్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. కానిస్టేబుల్ జీడీ అండర్ స్పోర్ట్స్ కోటా ఒకసారి చూసుకోండి. 21,700 నుంచి 69,100 వరకు. అదర్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండర్ ద రూల్. సెంట్రల్ గవర్నమెంట్కి అదర్ అలవెన్సెస్ ఎలా ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయని చెప్పాడు. ఎలిజిబిలిటీ ఫిఫ్త్ పేజ్లో ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి చెప్పాడు. కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ పర్సన్ ఏజ్ 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పాడు. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఓన్ మెడల్స్ ఆర్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ గివెన్ ఇన్ ఫేర్ ఆఫ్ 4B of advertisement during the last 2 years from the closing date of advertisement will only be considered. ఇండివిజువల్ ఈవెంట్, టీమ్ ఈవెంట్ ఒకసారి చూసుకోండి. నేషనల్, ఇంటర్నేషనల్. మెట్రిక్ అంటే 10th క్లాస్లో ఏ సర్టిఫికేట్లో ఏజ్ ఎంత అయితే ఉండిద్దో అదే కన్సిడర్ చేస్తారు. ఆల్ ఎలిజిబుల్ కండిషన్స్ మస్ట్ ఫుల్ఫిల్ ఆల్ ఎలిజిబుల్ కండిషన్స్. అన్ని కండిషన్స్కి ఎలిజిబుల్ అవ్వాలి. అన్ని సర్టిఫికేట్లు మన దగ్గర ఉంచుకోవాలి అని చెప్పాడు. 6వ పేజీకి వచ్చేసి బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో హైయెస్ట్ మెడల్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయాలని చెప్పాడు. హైయెస్ట్ మెడల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలని చెప్పాడు. ఏజ్ రిలాక్సేషన్స్ 18 to 23, 18 ఇయర్స్ మినిమం ఏజ్, 23 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ యాజ్ ఆన్ 1st August 2025. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండేది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండిద్ది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్లు ఇవన్నీ వీళ్ళు చెప్పిన అనెక్షర్లో ప్రకారం తీసుకోవాలి. కింద అనెక్షర్లు ఉంటాయి, నేను తర్వాత చూపిస్తాను.
స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ డ్యూరింగ్ లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే అయ్యే మనకి ఎలిజిబుల్ అవుతాయి. డ్యూరింగ్ లాస్ట్ 2 ఇయర్స్లో మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తేనే ఎలిజిబుల్ అవుతాం. హైయెస్ట్ మెడల్ ఏదైతే ఉండిద్దో అదే మనం కన్సిడర్ చేస్తారు వీళ్ళు. మార్క్స్ విల్ బి డన్ యాజ్ పర్ ద గివెన్ బిలో. మార్క్స్ ఎలా ఇస్తారంటే అక్కడ ఒలింపిక్ గేమ్స్ స్విమ్మరు వింటరు మార్క్స్ ఫర్ గోల్డ్ మెడల్ 100, మార్క్స్ ఫర్ సిల్వర్ మెడల్ 96, మార్క్స్ ఫర్ బ్రాంజ్ మెడల్ 92, పార్టిసిపేట్స్ 80 మార్క్స్. వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్ ఒకసారి ఎన్ని చూసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే గోల్డ్ కొడతారో గోల్డ్ మెడల్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అండ్ సిల్వర్ ఇంటర్నేషనల్ కాంపిటీషను, సీనియర్ జూనియర్ యూత్ కేటగిరీస్. సెకండ్ ప్రిఫరెన్స్ candidates who have represented own medals in the position to third place of the national games championship. అదే ఫిజికల్ స్టాండర్డ్స్. హైట్ మేలు 170 సెంటీమీటర్స్, ఫీమేల్ 157 సెంటీమీటర్స్. రిలాక్సేషన్ కింద ఇచ్చాడు. రిలాక్స్డ్ పీపుల్ వీళ్ళకి రిలాక్సేషన్ ఉండేది. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 162.5, ఫీమేల్కి 150. షెడ్యూల్ ట్రైబ్స్ నార్త్ ఈస్టర్న్ వాళ్ళకి స్టేట్స్ వాళ్ళకి 157, ఫీమేల్కి 147.5. ఒకసారి ఎన్ని చూసుకోండి. చెస్ట్ మేల్ క్యాండిడేట్కి వచ్చేసి 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండబుల్ 5 ఉండాలి. ఫీమేల్కి చెస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ రిలాక్సేషన్ కింద ఇచ్చాడు. కింద షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 76 ఇచ్చాడు, ఎక్స్పాండబుల్ 5. మెడికల్ స్టాండర్డ్స్. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఐసైట్ మినిమం డిస్టెన్స్ వెర్షన్ షల్ బి 6/6, 6/9 బోత్ ఐస్ వితౌట్ కరెక్షన్ విత్ వేరింగ్ స్పెక్టాకిల్స్ ఆర్ లెన్సెస్. ఒకసారి చూసుకోండి. టాటూ కంట్రీ బీయింగ్ ఎ స్పెక్యులర్ రిలీజియస్ స్టేట్మెంట్స్ ఆర్ అవర్ కంట్రీ మ్యాన్. పర్మిటెడ్. మన దేశానికి సంబంధించిన టాటూలు అయితే పర్మిషన్ ఉంది. లెఫ్ట్ మోచేయి నుంచి కింద వరకే అంట. ఓన్లీ ఎడమ చేతికి ఉంటేనే టాటూ ఎలిజిబుల్. వన్ ఫోర్త్ ఆఫ్ అంటే మన చేయి మన టాటూ ఎంత 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 సైజ్ ఎంత ఉండాలంటే 1/4 ఆఫ్ ద ఎల్బో ఆర్ హ్యాండ్ అంతే ఉండాలి. హౌ టు అప్లై. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4వ తారీఖు దాకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. recruitment.bsf.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. హైయెస్ట్ మెడల్ వెబ్సైట్ అనేది మనం బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు 3 ఓబీసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 159 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏం లేదు. నో టీఏడిఏ అలవెన్స్ ఏమి ఉండదు. ఒకసారి ఫీజు పే చేసామంటే అది నాన్ రిఫండబుల్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మినిమం మార్క్స్ 12 మార్క్స్ వచ్చాయంటే యాజ్ పర్ పారా 4B3లో చెప్పినట్టు వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. అడ్మిట్ కార్డ్స్ వచ్చినాక తర్వాత పిహెచ్డి డిఎంఈ ఉంటుంది. డాక్యుమెంటేషన్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉండిద్ది.
ముందులాంటి బయోమెట్రిక్ అది అవసరము. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్కి పోయేటప్పుడు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి, వాళ్ళు చెక్ చేస్తారు. స్క్రూటినీ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తర్వాత ఆన్ ది స్పాట్లోనే అన్నీ ఎలిజిబుల్ అయ్యి ఉండి అన్ని సర్టిఫికేట్ చేతిలో ఉంటే వాళ్ళని రిక్రూట్మెంట్ బోర్డుకి పంపిస్తారు. ప్లేయర్స్ who have participated won medals competition given as per para 4B during the from 4/11/2023 నుంచి 4/11/2025 మధ్యలో ఎవరైతే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే ఎలిజిబుల్. హయ్యర్ మెడలో హయ్యర్ పొజిషనే తీసుకుంటారు. అనెక్చర్ ప్రకారం సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. మీరు అంతకుముందు ఏదైనా ఎంప్లాయీ దగ్గర నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. హైయెస్ట్ అండ్ హైట్ అండ్ చెస్ట్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు అనెక్చర్ ప్రకారం ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. సిటిజన్షిప్ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ తెచ్చుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు సిటిజన్షిప్ ప్రూఫ్ కోసం 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకోవాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఎవరైతే సరిపోయి ఉంటారో వాళ్ళని ఎవరైతే సర్టిఫికేట్లు కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లు కానీ ఎవరైతే తెచ్చుకోరో వాళ్ళని తీసేస్తారు. రిలాక్సేషన్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. అనెక్చర్ ప్రకారం లేడీస్ ప్రెగ్నెన్సీ ఉంటే ముందే చెప్పాలి, లేకపోతే వాళ్ళని అప్లికేషన్లో పెట్టేటప్పుడే చెప్పాలి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని, లేకపోతే వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్కి అలో చేస్తారు. మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో పాస్ అయినాక ఇంకా డైరెక్ట్ జాబ్లో తీసుకుంటారు. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఒక మార్కులు టై అయితే ఎవరికైతే ఎక్కువ హైయెస్ట్ ప్రైజ్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. అప్పటికి కూడా టై అయితే వాళ్ళిద్దరిలో ఎవరు ఎంగేజో అప్పుడు తీసుకుంటారు. అప్పటికి కూడా టై అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళ పేరులో ఏది ముందు వస్తే అది తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్స్ మస్ట్ బి సైన్ బై ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయితే సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గేమ్ కన్సర్న్డ్ అతని చేత సైన్ పెట్టియాలి. నేషనల్ కాంపిటీషన్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ అతని చేత సంతకం పెట్టియాలి. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అప్పీల్ అగైనెస్ట్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ 6లో చెప్పినట్టు మీరు కనుక డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ సరిగా లేకపోతే దాని మీద అప్పీల్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.